తిరుమల దర్శనం అయ్యాక దగ్గరలో ఇంకేమైనా చూడొచ్చా అంటే దానిలో మనకు గుర్తొచ్చేది పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ శివయ్యని దర్శనం చేసుకొని వెళ్తారు. కాకపోతే చాలా తక్కువ మంది భక్త కన్నప్ప కొండ మీదకి వెళ్తారు. మేము కూడా ఎలా అయినా వెళ్ళాలని డిసైడ్ అయ్యి మా బ్యాచ్ అంతా వెళ్ళాం. ప్రధాన ఆలయం శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం చేసుకొని వస్తుంటే ఎగ్జిట్లో లెఫ్ట్ సైడ్ వే ఉంటుంది, ఆపోజిట్ టు అన్నదాన సత్రం. ఇలా స్టెప్స్ ఉంటాయి. దాదాపు 15 మినిట్స్ పడుతుంది కొండ మీదకి వెళ్ళడానికి. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తూ ఉంటే మనకు శ్రీకాళహస్తీశ్వర ప్రధాన ఆలయం, పెద్ద పెద్ద గోపురాలు, స్వర్ణముఖి నది, ఒక్కటేంటి మొత్తం శ్రీకాళహస్తి టౌన్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలా పైకి వచ్చాక మనకు భక్త కన్నప్ప ఆలయం కనిపిస్తుంది కదా. ఇక్కడ దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని లెఫ్ట్ సైడ్ నుండి ఇంకా పైకి వెళ్తే మనకు శివపార్వతుల మార్వెలస్ హ్యూజ్ విగ్రహాలు కనిపిస్తాయి. ఇదే అండి, ఈ మూర్తులు మనకు శ్రీకాళహస్తిలో ఎక్కడి నుండైనా కనిపిస్తాయి. నైట్ టైంలో అయితే లైటింగ్తో చక్కున మెరుస్తుంది. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి వస్తే కనుక ఈ భక్త కన్నప్ప కొండ మీదకి రావడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.